వెల్కమ్ టు జేటీవీ న్యూస్. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందికి గౌరవ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించేలా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలంలోని తూంకుంటలో జరిగిన రెవెన్యూ, టెక్నికల్ మేనేజర్లు, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ల ఆత్మీయ అభినందన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కింది స్థాయి సిబ్బందికి 10 నుండి 15 వేల రూపాయలు వేతనం చెల్లిస్తున్నారని, ఈ జీవితంతో కుటుంబాలు ఎలా సాగుతాయని అన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సభలో మన కష్టాలు చెప్పుకున్న వేదిక అని చెప్పడానికి బాగుంటుంది కాబట్టి అయిపోయిన వాళ్ళు ఒక్కొక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు చాలా దూరం నుంచి వచ్చారు, అక్కలందరూ కూడా వచ్చి ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. ఏర్పాటు చేసిన అభినందన సభకి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా టెక్నికల్ మేనేజర్స్ అండ్ టైపిస్ట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి యొక్క సమస్యలు వినడానికి ఇక్కడికి వచ్చినాను, అభినందనలు కావు. ఎందుకంటే చిన్న స్థాయి ఉద్యోగులు, అవుట్సోర్సింగ్, నెలల తరబడి జీతాలు రాని వారి యొక్క జీవితాలని మార్చాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేమున్న నాయకులం అంటే ప్రభుత్వానికి ఒక వారధిలా పనిచేయాలి. కింది స్థాయిల నుంచి పై స్థాయి వరకు ఉన్న వారి యొక్క సమస్యలను తీసుకొని నాయకులకి, అదే ప్రభుత్వానికి విన్నవించి వారి సమస్యలు పరిష్కరించే మా ధ్యేయంగా జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జేఏసీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వేదిక మీదకి రావడం జరిగింది. వారి అందరి సమస్యలు, కింది స్థాయి ఉద్యోగుల సమస్యలు వినాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. వారి అందరి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వారి సమస్యలన్నీ కూడా త్వరలోనే ప్రభుత్వానికి నివేదించి, ప్రభుత్వానికి విన్నతి రూపంలో ఇచ్చి ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.